హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్. నిన్న చెప్పాను కదా జెనీవా వెళ్తున్నామని. ఇప్పుడు మేము జెనీవా వెళ్ళడానికి బెర్న్ నుంచి జెనీవా వరకు ట్రైన్లో వెళ్తున్నాము. ఇలా మనకి ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఇలా లేక్ అనేది కనిపిస్తుంది కదా. ఈ లేక్ పేరు వచ్చేసి తున్ అనమాట. ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా చూసారు కదా లేక్, మౌంటైన్స్, హౌసెస్ అవన్నీ వ్యూ అనేది చాలా చాలా బాగుందన్నమాట. చాలా బాగా అనిపించింది వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ మేము ఇంకా అలా వెళ్ళిపోయాము జెనీవాకి అయితే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇక్కడ ప్లేసెస్ చూడడానికి వచ్చాము జెనీవాలో. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఫౌంటైన్స్ అవి కనిపిస్తున్నాయి. దాని దగ్గరే ఒక ఫేమస్ ప్లేస్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న చైరే ఇక్కడ మెయిన్ ప్లేస్ అనమాట. దీన్ని వచ్చేసి బ్రోకెన్ చైర్ అంటారు. ఇది వచ్చేసి యునెస్కో కంపెనీకి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఈ బ్రోకెన్ చైర్ అన్నది. ఈ జెనీవాలో ఇదొక ఫేమస్ ప్లేస్ అనమాట, టూరిస్ట్ అట్రాక్షన్స్. అక్కడికి వచ్చాము చూడ్డానికి. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అవన్నీ కూడా తీసేసుకున్నాము. అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మేము ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి జెనీవా గార్డెన్స్ అనమాట. ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్నే జెనీవా ఫ్లవర్ గార్డెన్ అని అంటారు. ఇక్కడ ఫ్లవర్ కనిపిస్తుంది కదా, అది వచ్చి ఒక మనిషి బొమ్మలాగా ఉంది. ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒకటే ఫ్లవర్ మోడల్ అయితే ఉండదన్నమాట. ఆ పైన కనిపిస్తున్నది క్లాక్. ఇది కూడా ఒక మెయిన్ ప్లేస్ చూడ్డానికి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇది ఒక గార్డెన్స్. ఇప్పుడు ఈ గార్డెన్ పక్క నుంచి మనము నడుచుకుంటూ వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఒక లేక్ అనేది కనిపిస్తుంది కదా. దీన్ని వచ్చేసి జెనీవా లేక్ అంటారు. ఇక్కడ డక్స్ అవి కూడా చూడొచ్చు, మీరు కనిపిస్తున్నాయి. ఇది చాలా చాలా పెద్ద లేక్ అనమాట. ఈ లేక్కి మధ్యలో ఇలా పెద్ద మౌంటైన్ అన్నది కనిపిస్తుంది కదా, ఫౌంటైన్. ఆ ఫౌంటైనే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అనమాట. చూడొచ్చు మీరు, నేను చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా పెద్ద లేక్ ఇది, చాలా దూరం వరకు ఉంది ఆ లేక్ అన్నది కూడా. ఆ లేక్లోనే పక్కన మనకి ఇలా బోట్స్ అవి కూడా ఉన్నాయి. ఆ ప్రైవేట్ ఫెర్రీ బోట్స్ అవి కూడా మనం బుక్ చేసుకొని కావాలంటే వాటిల్లో కూడా మనము వెళ్ళొచ్చు. అలాగే ఇటువైపు లేక్కి ఆపోజిట్లో మనకి చెట్లు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు పెద్ద పెద్ద చెట్లు, అలాగే బెంచెస్ అవి కూడా ఉన్నాయి కూర్చోడానికి. చెట్లు చక్కగా నీడగా అలా చాలా బాగుందన్నమాట. వాకింగ్ చేయడానికైనా లేదంటే ఇక్కడ వ్యూ పాయింట్ అది చూడడానికి ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచి ప్లేస్. చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా బాగా నచ్చింది అనమాట ఈ లేక్ అన్నది. ఇలా నడుచుకుంటూ ఈ ఫౌంటైన్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము. ఇలా దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ ఫౌంటైన్ దగ్గర వరకు మనం వెళ్ళొచ్చు. బోట్లో అయితే ఇంకా మనకి మొత్తం లేక్ అంతా కూడా తిప్పి వాళ్ళు చూపిస్తారు. మేము బోట్ అది ఏం తీసుకోలేదు. ఇలా వెళ్తూ ఉంటే మనకి దారిలో ఇక్కడ ఏదో బోర్డు కనిపించింది. అది ఫ్రెంచ్లోనో జర్మన్లోనో రాస్తుందన్నమాట లాంగ్వేజ్లో. 1886లోనో ఎప్పుడో ఈ ఫౌంటైన్ని పెట్టినట్టున్నారు. అలా మొత్తానికి మేము ఆ చుట్టూరా అంతా అలా నడుచుకుంటూ వచ్చాము. ఇప్పుడు నడుచుకుంటూ ఈ సెంటర్ వరకు అన్నది వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ దగ్గర వరకు వచ్చాము. ఇక్కడ చూసారు కదా, చాలా పెద్దగా ఉంది ఈ ఫౌంటైన్ అన్నది. అదేదో ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అలా అనిపించింది. ఇటువైపు చిన్న చిన్న ప్రైవేట్ బోట్స్ అవి కూడా ఉన్నాయి. మనం అవి కూడా కావాలనుకుంటే మనం ఇండివిజువల్గా కూడా అలా తీసుకొని మనము వెళ్ళొచ్చు అనమాట. చాలా బోట్లే ఉన్నాయి ఇటువైపు. ఇక్కడ చూసారు కదా, ఇదంతా కూడా లేకే. మధ్యలో మనకి కనిపిస్తోంది కదా, అదే ఫౌంటైన్ అనమాట. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అవన్నీ మేము తీసేసుకున్నాము. ఫొటోస్ అవన్నీ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మేము ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు మేము స్విట్జర్లాండ్ నుంచి మళ్ళీ మేము పోలాండ్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, జెనీవా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఫ్లైట్ ఎక్కేసి పోలాండ్ అనేది వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ స్విట్జర్లాండ్ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.